నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ దసరా నవరాత్రులను పురస్కరించుకుని ఒక చిన్న కలర్ పెన్సిల్పై చుట్టూ 3 వైపులా 9 రూపాలతో అమ్మవారి సూక్ష్మ చిత్రాలను మైక్రో పెన్తో వేశానని తెలిపాడు. ఈ చిత్రాన్ని 30 నిమిషాల వ్యవధిలోనే వేసి అందరినీ అబ్బురపరిచాడు. జగన్మాత మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు భీకరంగా యుద్ధం చేసి రాక్షసుని వధించి విజయం పొందారని కోటేష్ వివరించారు. ఇక 10వ రోజు ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకుంటారన్నారు. అందుకే ఈ పండుగను విజయదశమి అంటారని తెలిపారు. అమ్మవారిని 9 రోజులు ఒక్కొక్క అవతారంతో అలంకరణ చేసి భక్తులు పూజిస్తారన్నారు. అందుకే వీటిని దేవి నవరాత్రులు అంటారన్నారు. కోటేష్ వేసిన ఈ చిత్రంలో శైలపుత్రీదేవి, బాలా త్రిపురసుందరి, కూష్మాండదేవి, బ్రహ్మచారిణి, స్కందమాత, కాత్యాయిని, భద్రకాళి, దుర్గాదేవి, మహిషాసుర మర్దిని వంటి 9 అవతారాలతో కూడిన చిత్రాలను పెన్సిల్పై వేశారు. దసరా నవరాత్రులు పురస్కరించుకొని పెన్సిల్పై 9 అమ్మవారి చిత్రాలు, సూక్ష్మ చిత్రాలు వేశాను. ఇది మైక్రో పెన్తో వేశాను. ఈ బొమ్మ వేయడానికి అరగంట సమయం పట్టింది. అది తక్కువ సమయంలో వేశాను. నేను ప్రతి దసరా కూడా అమ్మవారి చిత్రాలు విభిన్న శైలిలో వేస్తుంటాను. ఈసారి పెన్సిల్పై 9 వివిధ రూపాలతో అమ్మవారి చిత్రం వేశాను. జగన్మాత మహిషాసురుడైన రాక్షసుతో 9 రాత్రులు భీకరంగా యుద్ధం చేసి వాణ్ణి వధించి విజయం పొందిన సందర్భంగా 10వ రోజు విజయదశమి పండుగను జరుపుకుంటారు. అందుకే దీన్ని విజయదశమి అంటారు. అమ్మవారిని 9 రోజులు ఒక్కొక్క అలంకారంతో పూజిస్తారు. అందుకే దీన్ని దేవి నవరాత్రులని అంటారు. నేను వేసిన ఈ చిత్రంలో అమ్మవారిని 9 రూపాలతో చూపించాను. అందులో శైలపుత్రీదేవి, బాల త్రిపుర సుందరి, కుష్మాండదేవి, బ్రహ్మచారిణి, స్కందమాత, కాత్యాయిని, భద్రకాళి, దుర్గాదేవి, మహిషాసుర మర్దిని వంటి చిత్రాలు పెన్సిల్పై వేశాను. అది చిన్న పెన్సిల్పై ఈ మైక్రో ఆర్ట్ వేశాను. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. అందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు ఉండాలని అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.